హలో ఫ్రెండ్స్, ఒక నగ్న సత్యం అనేది మీకు చెప్పబోతున్నా. ఏ మాత్రం కూడా దీన్ని మాత్రం విస్మరించకండి. ఇప్పుడు మనం ఉన్న విధంగా ఎటువంటి భూములు పనిచేయాయి, ఎటువంటి బంగారం కూడా పనిచేయదు. రాబో కాలం చాలా అత్యంత దగ్గర పడ్డ వివరం ఏంటిదని చెప్పాలంటే, ఒక్కొక్క వ్యక్తులు అన్నము రామచంద్ర అనుకుంటా అన్నం కోసమే పరితపిస్తారు, కానీ ఎటువంటి బంగారం తినలేరు, ఎటువంటి భూమిని కూడా తీసుకొని తినలేరు. డబ్బు మాత్రమే, కేవలం డబ్బు మాత్రమే పెట్టి తీసుకొని తినే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్నది. నీకెంత భూమి ఉన్నా ఆ భూమిలో తోడుకొని ఒక గంటడు భూమిని మట్టిని తినలేవు. నీకెంత బంగారం ఉన్నా దాన్ని అమ్ముకొని తినలేవు. కేవలం డబ్బు మాత్రమే. బంగారం ఏ విధంగా పనిచేస్తుంది అంటే, బంగారం భూములు కొనడానికి, బంగారం ఇచ్చి భూమి కొనడానికే పనిచేస్తుంది. బంగారాన్ని ఇచ్చుకొని మన విదేశాలకి వెళ్ళడానికి మాత్రమే పనిచేస్తుంది. కానీ పూట గడవడానికి మాత్రం కేవలం డబ్బు మాత్రమే. ఆ డబ్బు అయితే ఏదుందో, ఒక కాగితంతో చేసిన రూపాయి నోట్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే జగాన్ని ఏలబోతున్నాయి. జగత్కి సంబంధించిన విషయం ఇది మాత్రమే. ఇది ఇప్పుడా, ఇంకా కొద్ది రోజుల, ఇంకా కొద్ది సంవత్సరాల, కేవలం డబ్బు మాత్రమే నడిపించబోతుంది. ఏ మాత్రం పొయ్యిలేసి బూడిదయ్యే డబ్బు మాత్రమే. అది చేతులున్నంత వరకు రూపాయి నోటు తడిసితే పనిచేయదు, ఎండితే పనిచేయదు. పని చేస్తుంది, మసి బూడిదైతే ఏ మాత్రం పనిచేయదు. అదే ఒక రకంగా ఉన్న భూమి మన పేరునే ఉంటుంది. దాన్ని కొనేటోడు ఉండడు. అంత డబ్బు పెట్టి కొని తినాలనుకుంటే కూడా ఎవడు డబ్బు పెట్టి కొనేటోడు ఉండడు. నీ పూట గడవాలంటే కంపల్సరీ డబ్బే పనిచేస్తుంది. నీకు గుంట భూమి ఉన్న గుంట భూమి కూడా అమ్ముదామంటే దొరకటోడు ఉండడు. ఇది ఖచ్చితం మాట. ఎన్ని ఎకరాలు ఉన్నా అది తినడానికి పనిచేయదు. ఎన్ని తులాల బంగారం ఉన్నా రవ్వంత కరిగించుకొని అమ్ముకొని తినవలసి గడిచే రోజులు మాత్రం దగ్గరనే ఉన్నాయి. కేవలం డబ్బు మాత్రమే. ఈ డబ్బుతో విదేశాలకు వెళ్ళవచ్చు. విదేశాల నుంచి ఇంకా మనం ఇప్పుడు ఊహించలేని, ఎటువంటి మానవునికి అందని విధంగా ఊహించకుండా ఒక మానవునికి తెలియని సృష్టి అనేది సృష్టించుకోవడానికి ముఖ్య కారణం అనేది మాత్రం డబ్బుతోటే మనం వెళ్ళగలం. ఈ భూమి అక్కడ రాదు, ఈ బంగారం అక్కడ రాదు. ఇవన్నీ ఏది పనిచేయదు. రేపు ఇంకో గ్రహానికి వెళ్ళాలనుకున్నా కానీ డబ్బుతో మాత్రమే వెళ్ళగలం. సెకండ్ ఆప్షన్ బంగారం మాత్రం ఉండొచ్చు. దాన్ని కూడా ఇక అది మనం చెప్పుకోలేము ఎట్లా ఉంటుంది అనేది. మాత్రం డబ్బుతో అయితే మాత్రం ముడిపడి ఉన్నది అనేది వాస్తవం. 100% 100% నిజమైన ముచ్చట ఇది. మీరు ఒక ఎలాన్ మస్క్ ఉన్నాడు,
ఆయన ఒక చిప్పును కనిపెట్టిండు, చిన్న చిప్పును. ఆయన కాదనుకుంటా, వేరెవరు కావచ్చు, కానీ నాకు అంతగా తెలియదు. తెలియదు అనుకోను, నేను ప్రపంచాన్ని చదువుతాను, నేను తెలియదు అనుకోను. ఒక చిప్పును మాత్రం ఒక వ్యక్తి కనిపెట్టడం జరిగింది. ఆ ఒక చిప్పును మన ఒక మనిషికి దాన్ని ఒక మనిషి ఇలా మెదట్లా దాన్ని తొడిగించి, ఇప్పుడు ఏది ఇది ఏదో వచ్చింది చూసినావా, మన ఇది ఏం సినిమాది, అది అది ఏం సినిమా, అది శంకరా ఏదో అదేదో సినిమా, రామ్ సినిమా. అల్ల వంటి ఒక చిప్పును మనిషి మెదడుకి ఇచ్చి ఏమి చేయాలి అవతలతోటి, ఈ వ్యక్తి ఏం చేస్తాడనేది మొత్తం కూడా ఒక బహిరంగం కానున్నది. ఒక వ్యక్తి కాదు, ప్రతి ఒక్క వ్యక్తి అతని ఆలోచనలను, అతను ఏం ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు అనేది కూడా బహిర్గతం కానున్నది. ఇది వాస్తవం. ఇది మీరు చూసుకోండి. నేను ఎక్కువ చదువుకోలేదు, కానీ ఇది నిజం, 100% నిజం. ఒక చిప్పును కనుగొనడం జరిగింది. ఆ చిప్పు ద్వారా ఆ మనిషి ఆలోచనలు, ఇతరుల ఆలోచనలు పట్టుకొని వెంటనే అతనికి ఎదుటి వ్యక్తికి ఒక చిప్పు ఉంటుంది, ఈ వ్యక్తి ఒక చిప్పు ఉంటుంది. అతను ఏమి చెప్పకుండానే ఇంకొక వ్యక్తికి ఆల్రెడీ అతను ఏమి ఆలోచిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది అన్నట్టు. అలాంటి ఒక చిప్పును కనుక్కొని మనిషి మెదట్లో పెట్టడం జరిగింది. అది ఆల్రెడీ సక్సెస్ అయింది. ఇక కొద్ది రోజులు పోతే నీ ఒక క్షణం నీ మెదట్లో ఏ ఆలోచన ఉన్నదో ఎదుటి వ్యక్తికి తెలిసిపోతుంది. ఎదుటి వ్యక్తికి నువ్వేమి ఆలోచిస్తున్నావు అనే విషయం వెంటనే అతని వ్యక్తికి ఆల్రెడీ నువ్వు ఇచ్చేసినట్టే సిగ్నల్. నువ్వేం చేస్తున్నావు అనేది తెలిసిపోతుంది. అక్కడ నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నీ ముందున్న వ్యక్తి గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనేది తెలిసిపోతుంది. ఒకటి అన్నమో రామచంద్ర అనే విషయం మాత్రం అది ఖచ్చితంగా అదే జరుగుతుంది. కేవలం డబ్బుతోటే నడుస్తుంది వ్యవహారం. నేను మళ్ళీ చెప్తున్నా, నీకు 100 ఎకరాలు ఉంటే కూడా బుక్కడు బువ్వ దొరకడానికి ₹100 నోటు మాత్రమే పనిచేస్తుంది. 100 రూపాయలు లేకుంటే నీ ఎకరాన్ని భూమిని కొనటోడు ఉండడు, నువ్వు తినడానికి దిక్కుండదు. 100 ఎకరాలు నువ్వు చూసుకొని ముర్తవే, కానీ 100 తులాల బంగారం ఉన్నా నువ్వు చూసుకొని మురవాల్సిందే. కానీ ₹100 లోటు లేనిది నేను రూపాయితోనే కొలుతా. నేను అందుకే రూపాయి అని చెప్తాను. ₹1 ఇక్కడ మాకు రూపాయే కావచ్చు, అదే ప్రపంచ దేశాలల్లో 100% లేదు, కానీ 85% నుంచి వెళ్ళి ఉండొచ్చు. ₹1 ఇక్కడైతే ఒక ₹85 అక్కడ కావచ్చు. కొన్ని దేశాలల్లో ఇదే రూపాయి వాళ్ళకు కూడా ₹100తో సమానం కావచ్చు. కొన్ని దేశాలు ఉన్నాయి, నేను విన్నా. కొన్ని దేశాలల్లో మన రూపాయి వాళ్ళకు ₹100. ఇక్కడ ఏదైతే ₹1 ఉన్నదో, ఒక అమెరికా దేశాలలో విధానంగా చూసుకుంటే మన ₹1 అక్కడ ₹85తో సమానమైంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది నగ్న సత్యం కాబట్టి 100 ఖచ్చితంగా మీరు వినండి. ఖచ్చితమైన విషయం ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు అది ఇక్కడ నాకు థాట్స్ అనేది వచ్చింది. జరగబోయే కాలం ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ మాత్రం బతుకుదెరువు ఉండదు. ఇక కొన్ని మిలియన్ల డబ్బున్న వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉంటాడో, మిలియన్ల కొద్ది డబ్బు ఏ వ్యక్తి దగ్గర అయితే ఉంటుందో,
అలాంటి వ్యక్తులు ఇప్పటికే ఈ ఫేస్బుక్, నాకు పేరు తెలియదు, మీరు పేరు తెలిస్తే కింద చెప్పండి. ఫేస్బుక్కు సంబంధించిన అధికారి, నాకు చదువుకోలేదండి నేను, ఫేస్బుక్ సంబంధించిన ఒక వ్యక్తి, అతనిదే ఫేస్బుక్. ఆ వ్యక్తి ఒక దేశంలో, ఎటువంటి దేశం అంటే అది ఎటువంటి మనుషులు పోరాని కాడ ఆ ఒక వ్యక్తే కాదు, మిలియన్ల కొద్దీ బిలియన్ల కొద్దీ ఉన్న వ్యక్తులు అక్కడ ఎటువంటి భూమి మీద ఉపద్రవం వచ్చినా, భూమి నశించిన వాళ్ళు బ్రతకడానికి భూగర్భం లోపట ఏర్పాట్లన్నీ చేసుకొని జీవించడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని బిలియన్ల సంబంధించిన డబ్బు కల వ్యక్తులు, ప్రపంచం గురించి చెప్తాను నేను, మన ఇండియా గురించి కాదు. మన ఇండియాలో ఎవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ప్రపంచంలో ఉన్న బిలియనీర్లు వ్యక్తులు కొందరు ఆ లోపట అది ఎటువంటిది కూడా దాన్ని ఢీకొని నాశనం చెయ్యలేదు. అలాంటి ఒక ప్రదేశంలో వీళ్ళు భూగర్భం లోపట ఒక టన్నెల్ ఏర్పాటు చేసుకొని అది మానవాతీతానికి ఏమాత్రం సంబంధం లేని భూమి కాడ, అది ఎక్కడ అనేది నేను పేరు కనుక్కొని చెప్తా నేను. అలాంటి ఒక భూమి కాడ వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఎన్ని సంవత్సరాలైనా బతకడానికి సిద్ధం చేసుకొని జీవించడానికి వాళ్ళు సిద్ధమై ఉన్నారు. సిద్ధం చేసుకోవడానికి ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇది ఎంతమందికి తెలుసు, ఎందరికి తెలుసు? నేనైతే చదువుకోలేదు, మీరేం చదువుకున్నారో, డిగ్రీలు ఏమి చదువుకున్నా కానీ మీకు ఎందరికి ఈ సంఘటనలు మీకు తెలిసి ఉన్నాయో కింద కామెంట్లో చెప్పండి, చూద్దాం. నేనైతే ఏం చదువుకోలేదు. ఎటువంటి ఉపద్రవం వచ్చినా దాన్ని తట్టుకొని బ్రతికి బట్టగట్టడానికి సిద్ధంగా ఉన్న బిలియనీర్లు ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీలు కొన్ని సంవత్సరాల పాటు జీవించడానికి సిద్ధం చేసుకొని ఉన్నారు, సిద్ధం అవుతున్నాయి. ఆ భూమి ఎక్కడో నేను చెప్తాను నేను, మన భూగ్రహం మీదనే, ఎక్కడో వేరే గ్రహం మీద కాదు. మీరు కింద కామెంట్లో పెట్టండి, మీకు తెలిసి ఉంటే నేను కామెంట్లో నీకు పెడతాను. నీకు ఆ భూమి ఎక్కడ ఉన్నది, ఏ ప్రదేశంలో ఉన్నదని మీకు చెప్తాను నేను. ఓకే, రైట్. ఇది ఒక డబ్బుతోటి ముడిపడి డబ్బుతో ఎండ్ అయింది. ఇదే ఇంపార్టెంట్గా నిలవబోతుంది. రైట్.